481 ఒక 3 శరణాలు మాత్రం పాడుతున్నాం. మొదటి 3 శరణాలు పాడుతున్నాం. నీ స్వరము వినిపించు ప్రభా. రెండో దాంట్లో 477 కొత్త పాటల పుస్తకంలో 481. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
ద్వారా జాషువా బ్రదరు మనకు బలవర్తమానము అందిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేస్తుంది అనమాట. ప్రభు బలలో మనం విమర్శించుకొని ప్రభు బలలో పాల్గొని పొందుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి మనం 30 వచనాలు మార్చి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. 30 వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఇందువల్ల మీరు అనేకులు బలహీనంలో రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అందరం ఒకే మాటగా కలిసి చదువుకుంటాం. 28:13. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకు. ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు బలను సమీపిస్తున్న మా జీవితాల్లో దేవా ఆరాధనలో మీ దాసుని నిలవబెట్టుకున్న పాటల ద్వారా వాక్యం ద్వారా మీ నామను మైకు తెచ్చుకున్నారు. బెల్షాజరు మా యొక్క జీవితాన్ని మార్చి మీ సన్నిధిలో కూర్చొని పెట్టారు. మమ్మల్ని పవిత్రపరిచారు. ఉదయమాన మా యొక్క పెదవులు మా హృదయం ఆరాధించింది, గణపరిచింది. ప్రభా, 2వ వర్తమానంలో భాగంగా మా యొక్క బలహీనతలు, మా హద్దుబాట్లు, మానవ హద్దుబాట్లతో తప్పిపోయిన పరిస్థితులు అనేకాలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని సరి చేసుకుని దేవునికి సమీపస్తులు ఉండడానికి ప్రభు చూపించండి. నిలబడుచున్న నేను నిష్ప్రయోగం దాసును బలహీనుడును ప్రభు. నా బలహీనతలన్నింటిలో మీరే సహాయం చేయండి దేవా. మీరే ప్రభు చూపించండి, సిరుచాటును మరుగుపరచండి. మాకు కావాల్సినటువంటి ఆత్మ సంబంధం వర్తమానం మీరే విరిచి వడ్డించండి. తెరవబడిన ఆకాశం నుండి ఎవరికి ఏ యొక్క మాటల ద్వారా హెచ్చరింపబడాలో, సరిచేయబడాలో ప్రకటించిన నేను వర్షమైపోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ముందుకు కొనసాగింపడానికి ప్రభు చూపించమని, కనపడినటువంటి చీకట దురాత్మ శక్తుల ప్రభావం ఏది కూడా మా మీద ప్రభావితం చూపించకుండా సమస్తం మీ కంచెలు నీ ఆధ్వర్యంలో ఉంచుకొని సింహాసనాసుడై మా మధ్య మీరు ఉండి మీరే సమస్తమును జరిగించమని యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధించి బ్రతిమలాడి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తూ వచ్చినారు. ఏంటంటే మనమే విమర్శించుకొని ఎడల తీర్పులోనికి వెళ్ళమంటారు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగ చేసేవారు దీని ఆ పాత్రలో ఉంది తాగదు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క తీవ్రత ఏ రీతిగా ఉంటుందంటే మనం సరి చేసుకుని ఏం చేయాలంటే ఆ పాత్రలోనే చేయాలి. సరి చేసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి? మనం ఇష్టానుసారంగా ప్రభు యొక్క బలలో ఆయన రక్తంలో ఆయన దేహం శరీరంలో చేయవేయటంలో వచ్చేటువంటి నష్టం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు అనేకులు బలహీనులు, అనేకులు రోగులను, చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, నిద్రిస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత గురించి మాట్లాడుతూ వచ్చినాడు పౌలు. ఆత్మీయంగా దేవుని యొక్క కార్యాల్లో ఏం చేయబడతాం అంటే బలహీనపరచబడతాం ముందు. రెండవదిగా రోగగ్రస్తులు, రోగం అంటే ఇర్మియా చెప్తాడు ఎక్కడంటే హృదయము అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. అంటే బలహీనపరచబడినటువంటి మన యొక్క జీవితం, ఆ యొక్క రోగమునకు వెళ్ళినటువంటి మన యొక్క జీవితం. మూడవది ఏంటంటే నిద్రించుచున్నాం, అంటే ఆత్మీయంగా కంప్లీట్గా డెడ్ అయిపోతాం. బైబిల్ ఎక్కడ ఉందో తెలియదు,
దేవుని యొక్క మందిరం అంటే ఏంటో మర్చిపోతాం. అనేక రకాలుగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా శత్రువు మన యొక్క జీవితంలో కలగజేస్తూ ఉంటాడు. ఏదో క్రిస్మస్కి బైబిల్ దులిపి చదవడం. అయితే ప్రభు అంటున్నాడు, దావీదు భక్త్ సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షతలో, ప్రతి దినము కూడా మనం పరీక్షించుకోవాలి. ప్రతి క్షణము కూడా దేవునితో మనం ఏం చేయాలంటే సమాధానము వెతుక్కోవాలి. అలాగే వారంలో ఒకసారి ఏం చేస్తామని చెప్పడం, మనం ప్రభు బలలో మన యొక్క పరిస్థితిని అంతటి కూడా ప్రభు బల దగ్గర ఒప్పుకొని సరిచేయబడి ముందుకు వెళ్తాం. ఇక్కడ కీర్తనకారుడు సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, 28:19 ఏమని చెప్పండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని. అతిక్రమములు దాయట్లేదు ప్రభు దగ్గర ఎవరు కూడా, అది వాస్తవమే. రెండోది కూడా ప్రభు బల దగ్గర ఒప్పుకుంటున్నారు. మూడో స్టెప్ అంటే చేయట్లా. ఏం చేయట్లా? విడిచిపెట్టుట. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ప్రశ్న వేసుకుంటాను ప్రభు బల దగ్గర. నేను అంటాను, ప్రభువా వచ్చే వారం నుంచి నేను 9:10 కల్లా ఉండాలి, నేను లేటుగా వచ్చాను, నన్ను తప్పు ఒప్పుకున్నా. రెండోదిగా ఏం చేశాను చెప్పండి, అతిక్రమం ఒప్పుకున్నా. నేను ఏం చేసుకున్నా, తీర్మానం చేసుకున్నా, కానీ 10ంటికి వచ్చాను నేను అంటే. ఈ మూడవ స్టెప్ చేయడానికి ఏదో నామక ప్రభు బలలో మన దగ్గర తీసుకున్నటువంటి తీర్మానం విషయంలో తప్పిపోతా ఉన్న అదే బలహీనత. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఈ బలహీనతలో ఏం చేస్తానంటే చెప్పండి, మీకు నేను సహాయపడేటువంటి దేవుడును. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఒప్పుకుంటున్నారు కప్పుకొనక. అతిక్రమములు ఏం చేస్తారు చెప్పండి, కప్పుకొనక ఒప్పుకుంటున్నారు, కానీ ఏం చేయట్లేదు చెప్పండి, విడిచిపెట్టట్లా. విడిచిపెడితే ఏం చేస్తాం, సమయానుకూలంగా దేవుని యొక్క మందిరానికి. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభు బల దగ్గర ఎటువంటి తీర్మానం మనం చేసుకుంటున్నామో, ఎటువంటి ప్రభుతో మనం మాట్లాడుతున్నామో, ఎటువంటి రాజుతో మనం సంబంధం కలిగి ఉన్నామో అన్నది తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాల్పొంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. ఆ రీతిగా కాకుండా నామక మొక్కుబడిగా వచ్చేసి ప్రభు బలలో పాల్పొంపులు పొందడం ద్వారా మనం ఏమవుతుందో చెప్పండి, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత, ఆత్మ సంబంధమైనటువంటి రోగము, ఆత్మ సంబంధమైనటువంటి చనిపోయేటువంటి స్థితి. బ్రతికి ఉన్నావు కానీ నీవు మృతుడివే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అయితే మన యొక్క బలహీనతలు అన్నింటిలో కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం చేస్తా అంటున్నాడు చెప్పండి, ప్రభు సహాయపడతాను అంటున్నాడు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 4:15 మనం చూసినట్లయితే ఆ మాట ఉండదు. చూడండి, ఏప్రిల్ రాసినటువంటి మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనిటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మన యొక్క పోలి కూడా ఎలా ఉండాలంట, యేసు ప్రభు వారికి శోధన వచ్చింది, అదే విధంగా మనకు కూడా ఏమొస్తుంది చెప్పండి, శోధన అంటే ఒక బలహీనత వస్తుంది మానవులకి. యాక్చువల్గా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి బలహీనతలు ఏంటంటే, భవిష్యత్తు గురించి బలహీనత. నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా యొక్క ఆరోగ్య స్థితి ఏంటి, నా స్థితి ఏంటి అన్నటువంటి భవిష్యత్తు గురించి ఉన్నటువంటి బలహీనత. అనేక రకాలైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి ప్రభు యొక్క సన్నిధికి మనం ఏమవుతుందో చెప్పండి, దూరం అయిపోతూ ఉంటాం. ప్రభు యొక్క సన్నిధిలో రావడానికి ఇష్టపడలేనటువంటి వారు ఉంటాం. అందు గురించి ప్రభు అంటామన్నాడు, ఇటువంటి శోధనలన్నీ కూడా నాకు కలిగినాయి, ఆయన్నింటినీ కూడా ఏం చేశాడంటే ప్రభు జయించాడు, ఆయన కానీ ఏ పాపము కూడా చేయలేదు అంట. అందు గురించి ప్రభు అంటామన్నాడు, ప్రభువుల దగ్గరికి వస్తా ఉన్నప్పుడు మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువా, నా యొక్క పలానా బలహీనతలో నేను సరైనటువంటి రీతిలో నేను లేకపోతున్నాను, ఈ విషయంలో నేను చేయకూడదన్నదే చేసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, దేవునికి దూరస్తుడిగా నేను వెళ్ళిపోతాను. దీన్ని యథార్థంగా ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే నీకు సహాయం చేసేది ఎవరంటండి, ప్రభువే. ప్రభు ఏం చేస్తాడంటే ఆ యొక్క బంధకముల నుంచి, ఆ కట్టుల నుంచి నిన్ను నన్ను కూడా విడిపించి ఒక నూతన వ్యక్తిగా చేసి పంపించడానికి ప్రభు ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా మంది బలహీనత వస్తారు, ఆ యొక్క బలహీనత నుంచి విడిపించబడేటువంటి ధైర్యంతో ప్రభు ఇక్కడి నుంచి నిన్ను మరి పంపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మనం పితృడైనటువంటి దావీదు విషయంలో మనం చూసినట్లయితే ఒక మాట చదువుదామండి. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే చూడండి, సమూయేలు రాసిన మొదటి సమూయేలు 30వ అధ్యాయం, మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6 నుంచి. దావీదు
మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఈ బలహీనతలు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే, మన బలహీనతలు వచ్చినాయంటే మనకి ఎప్పుడు కూడా ఏం కనపడదు చెప్పానా? ఆ సహోదరుడి దగ్గరికి వెళ్దామా, ఈ సహోదరి దగ్గరికి వెళ్దామా, ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దామా, ఆ ఎంపీ గారి దగ్గరికి వెళ్దామా? ఇప్పుడు దావీదు యొక్క స్థానం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇక్కడ దావీదు కుటుంబమును బట్టి ఏం చేస్తారంటే ప్రజలు ఏం చేస్తారు? రాళ్ళు చంపాలని చూస్తూ ఉన్నారు. మన మీద రాళ్ళు రువ్వరు, కానీ వారు చూసేటువంటి చూపులు, వారు అనేటువంటి మాటలు రాళ్ళు కన్నా ప్రమాదకరంగా ఉంటాయి. అయితే మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే, నా దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మనం చూసినట్లయితే మన ధైర్యం ఎవరంటే ప్రభువే. ఏదో మనం ఏదో ఒంటరిగా విడిచిపెట్టి అనాథలుగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన సజీవమైనటువంటి దేవుడు మన మధ్య శరీరధారిగా వచ్చి ఇప్పుడు మన మధ్య అక్కడ ఎలా ఉన్నాడంటే, ఆయన శరీరం రక్తంతో మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన రాకడ వచ్చే వరకు ఏం చేయాలంటే ఆయన గురించి ప్రచురం మనం చేయాలి. అంటే మన మధ్య కృపా సింహాసనం దేవుడు మన మధ్య ఉన్నందు గురించి మనం ఏం చేయాలంటే, ప్రభు నాకు ఉన్నాడు అని ధైర్యం కలిగినట్టుగా ఉండాలి. అక్కడ చూడండి, దావీదు తీసుకున్నటువంటి రెండో నిర్ణయం అక్కడ మనం చూసినట్లయితే చూడండి, అదే అధ్యాయంలో రాయబడి చూడండి, 30 అధ్యాయం 7 నుంచి చదవండి. పిమ్మట దావీదు చదవండి. ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును చరిమిన ఎడల తరుము ఇక్కడ సందర్భం ఏంటంటే, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎఫోదు తెమ్మన్నాడు, ఎఫోదు తీసుకొచ్చారు. అక్కడ దేవుని యొక్క సన్నిధిని అక్కడ నిలవబెట్టుకున్నారు. నిలవబెట్టుకుని సర్వాధికారి అయినటువంటి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి దావీదు, నేను వెళ్ళి అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాలా లేదా అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు వెళ్ళు అంటే. దావీదు ఏదో నన్ను రాళ్ళు రూతున్నారు తిరిగి వాళ్ళని మళ్ళా అనాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడం ద్వారా, దేవుని యొక్క మాట యొక్క మరి పిలుపును తనలో ఇముడ్చుకొని ఎలుడు ద్వారా ఏం చేయబడతాడు చెప్పండి? విజయాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, అక్కడ మనం చివరికి వచ్చేసేటప్పటికి అధ్యాయంలో, అదే అధ్యాయంలో చూడండి, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి గొప్ప స్థితిని మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 30 అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిని కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించింది. ఈ దినాన్ని మధ్యాహ్న కాల సమయంలో ఏదో పోతుందన్న బలహీనతలు మన జీవితాలు ఉన్నాయా? ఏదో నాశనం అయిపోతామని, ఏదో వెళ్ళిపోతుంది అనేటువంటి స్థితిలో మన యొక్క జీవితం ఉందేమో. దావీదు అని మనం కూడా ఎటువంటి ధైర్యం కలిగి ఉండాలంట? ప్రభువును బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువును బట్టి మనం ఏం చేయబడాలి చెప్పండి? బలపరచబడాలి. ఏ విషయంలో అయితే బలహీనంగా మన యొక్క జీవితం ఉందో, ఏ బలహీనతను బట్టి మనకి విజయం రాలేకపోతా ఉందో, ఏ యొక్క బలహీనతను బట్టి మనం సరైన రీతిలో ప్రభువుని ఎదుర్కొనలేకపోతున్నామో, అవన్నీ కూడా చేయగలిగినటువంటి శక్తి గల సర్వాధికారి అయిన దేవుడు నాకు ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే దావీదు వల్ల విశ్వసిస్తామో, మనం కూడా ఏం కలిగి ఉన్నాడండి? బలహీనతల నుంచి ఏం చేయబడతాం చెప్పండి? బలపరచబడేటువంటి దేవుడుగా బిడ్డలుగా మనం చేయబడతాం. మార్కు సువార్త 14:38 అదే ప్రభు చెప్తూ వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 14:38 ప్రభు చెప్పిన మాట అదే. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు బిడ్డలతో ప్రభుతో సత్సంబంధం మనం కలిగి ఉండి అపోస్తుల బోధ యందును సహవాసం అందు రొట్టె విరుచుట యందును మనం ఎప్పుడైతే ఎడతెగనటువంటి
స్థితిని మనం కలిగి ఉంటాం. మనలోకి వచ్చేది ఏంటంటే దావీదుకు వచ్చినటువంటి గొప్ప ధైర్యము మన యొక్క జీవితంలో అది దేని ద్వారా జరుగుతుందంటే ప్రార్థన ద్వారా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మన యొక్క శరీరము ఎప్పుడు కూడా బలహీనతనే కోరుకుంటుంది. జరుగుద్దంటావా, కడతానంటావా బెత్లెహేము ప్రార్థన మందిరం? ఇది శరీర తలంపు. ఆత్మ సంబంధమైన తలంపు ఏంటంటే ఖచ్చితంగా కట్టేది నువ్వు కాదు, నేను కట్టేది ఎవరంట? ప్రభువే. దీనిలో ఉపయోగించుకునే ప్రత్యేక హస్తము కూడా ఎవరి హస్తం అంటే ప్రభు హస్తమే. ఒక ఇటుక కొనిచ్చినా కూడా అది ఎవరి హస్తం అంటే ప్రభు హస్తం. వాస్తవికంగా చెప్పాలంటే ఈ షెడ్ నిర్మాణం చేసినప్పుడు ఇలా చేయగలం అనుకున్న మానవతరం. సీనన్న వచ్చానంటే అన్న ఎంతసేపు అనేది చేసేద్దాం చూడండి. టకటక మొత్తం ఆ మిషన్లతో మొత్తం ఇవన్నీ చేయించాడు. ఇదంతా కూడా అన్న చేయించేటప్పుడు మొత్తం ఈ ఆకారం మనకు వచ్చింది. ఎంత మేము కట్టగలుగుతామా, ఇంత చేయగలుగుతామా అనుకున్నాం. ఒక రోజులోనే మొత్తం వైరింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆరాధన కొరకు మొత్తం అంతా కూడా ఇది చేసిన దేవుడు ఆ మందిరాన్ని ఎందుకు చేయడంటే చెయ్యడు అన్నది ఏంటంటే శరీరం, చేస్తాడన్న ఆలోచన ఏంటంటే ఆత్మ సంబంధం. శరీరం ఏం చేస్తుంది చెప్పండి? ఆత్మను బలహీనపరుస్తుంది. అయితే ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి బలహీనతను అణగద్రొక్కాలంటే మన ఎటువంటి సహవాసం కలిగి ఉండాలంట? దావీదు వంటి సింహపు గుండె వంటి గుండె మనం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నువ్వు దావీదుకి ఇచ్చావు కదా సింహపు గుండె, నాకు కూడా అనుగ్రహించేటువంటి గుండె, నాకు కూడా అటువంటి బలహీనతల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి గుండె నాకు కూడా అనుగ్రహించిన ప్రభువుని అడిగినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రభు మనం బలపరిచేటువంటి వాడు ఉంటాం. ఇక అప్పుడు నీలో రోగం ఉండదు, అప్పుడు నీలో ఆత్మ సంబంధమైన మరణం అన్నది. మొట్టమొదటి పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఎక్కడైతే బలహీనపరుస్తుందో యొక్క శరీరం దాన్ని పట్టుకోవాలి. నిజమే ప్రభు, నా యొక్క బద్ధకమైనటువంటి దరిద్రం ద్వారా నేను మందిరమునకు సమయమునకు రాలేకపోతున్నా. ఇప్పుడు ప్రభు బల దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకొని నీకు ఇస్తా ఉన్నా. దాని నుంచి నన్ను ఏం చేయి చెప్పు? చిన్న చిన్న పెద్ద పెద్ద చేయడం అవసరం. ముందు 5వ మెట్టు ఎక్కాలంటే మొట్టమొదటి ఏమి ఎక్కడ మెట్టు ఎక్కాలి? మొదటి మెట్టు మీద అడిగేయాలి. మొదటి మెట్టు మీద అడిగేయకోకుండా 3, 4, 5 మనం ఎంత మాత్రం కూడా ప్రవేశించలేం కనుక మన బలహీనత ఏదో ఉందో ముందు అది ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. విస్తారమైనటువంటి ప్రార్థనలు, విస్తారమైనటువంటి స్టడీలు అవసరం లేదండి. చిన్న ఒప్పుదల ప్రభుతో ఒప్పుకున్నట్లయితే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? నీ బలహీనతలు అన్నింటిలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. దావీదు జీవితంలో దావీదు సంపాదించుకున్నది ఏంటంటే అదే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తన యొక్క కుటుంబాన్ని బట్టి తన రాళ్ళు బట్టి కొడదామని చూసినప్పటికి కూడా ఏం తెచ్చుకున్నాడంటే ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి? ఎవరిని బట్టండి? యెహోవాను బట్టి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల దగ్గరికి వస్తున్న మన యొక్క జీవితాల్లో కూడా నా యొక్క శరీరం బలహీనమే ప్రభువా, నా యొక్క ఆత్మను స్థిరపరిచి నడిపించగల శక్తి గల దేవుడు, నీ యొక్క వాక్కును బట్టి నేను బలపరచబడతాను. నీ యొక్క ఓదార్పును బట్టి మాత్రమే నేను ఈ మందిరమును కట్టగలుగుతాను. నీ యొక్క మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టే నా యొక్క జీవితం అంతా కూడా ముందుకు వెళుతుంది అన్నటువంటి గొప్ప ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ప్రభుని వేడుకుంటామో, ప్రభు దగ్గర సాగిలి పడతామో, మనం ఏం చేయబడతాం చెప్పండి? బలపరచబడేటువంటి వారుగా. శరీరము బలహీనమే, ఆత్మ సిద్ధం. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలోనికి, ఆ యొక్క బలమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆ బలమైనటువంటి కార్యాలు మనం చేసేటువంటి వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోది చూద్దాం రండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చాలండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి బలహీన పడింది అంటే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరముల నుండి కూడా బలహీన పరిచేటువంటి ఆత్మ ఎవరిని పట్టుకుందంటే ఒక స్త్రీని. మన యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి బలహీన ఆత్మలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? పట్టుకొని ఉంటాయి. అయితే ప్రభు చూచి అమ్మ ఏమన్నాడు చెప్పండి? ప్రభు ఏమన్నాడు చెప్పండి? అమ్మ ఆమెతో చెప్పి
ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమ 18 సంవత్సరాల నుంచి నడుముకుపోయినటువంటి ఆ యొక్క స్త్రీ విషయంలో మన ప్రభు కనికరపడి ఏం చేశాడు చెప్పండి? మన యొక్క బలహీనతలు ఎన్నెన్ని సంవత్సరాలు ఉన్నాయనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభు బల దగ్గరికి వస్తే, ప్రభు వైపు మన యొక్క నేత్రముని పెడితే, ప్రభు పైన మన దృష్టి పెడితే మన యొక్క ప్రత్యేక బలహీనత నుంచి కూడా ప్రభు అనేటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? విడిపించేటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన బలహీనతల ద్వారా వెళ్ళాలని ప్రభు వాళ్ళు కోరుకోవట్లా, మన యొక్క ప్రత్యేక బలహీనత నుంచి విడిపించాలనే ప్రభు కోరుతా ఉన్నాడు. అందు గురించి ప్రభు అడుగుతా ఉన్నాడు, ఆ యొక్క ప్రతి బలహీనత నుంచి విడిపించగలిగినటువంటి శక్తి గల దేవుడు. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 అంటాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చూసారండి, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చెప్పండి? నన్ను బలపరచు అని అందే నేను సమస్తము. అంటే మనల్ని బలపరిచేది ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు. మరి బలహీనపరిచేది ఎవరు? శత్రువు ఎక్కడ ఉంటాడు చెప్పండి? శత్రువు ఎక్కడ ఉంటాడు? మన పక్కనే ఉంటాడు. ఎప్పుడు మన పక్కనే ఉంటాడు శత్రువు. మన బలహీనపరిచేటువంటి ఆత్మ నువ్వు చేయాలనుకుంటున్నావా, అవదలే అని అంటే ఇమీడియట్లీ నెగిటివ్ థాట్ మాట్లాడేవాడు ఎవరంటే శత్రువే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చెప్పండి? నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును. ఇది నా బలంతో, నా శక్తితో, నా యొక్క ధైర్యంతో చేసేటువంటిది కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బలముతో నేను చేస్తా ఉన్నానని అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నట్లుగా మనం చూడగలం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ ఒక బలహీనపరిచేటువంటి ఆత్మ ఏ రీతిగా పనిచేస్తాం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకెందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? ఈ సంగతుల్లో ఏ విషయంలోనూ ఏ నోటి మాటతోనైనా పాపము. ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? భార్య ఏం చేస్తుంది చెప్పండి? బలహీనపరుస్తుంది. ఎవరిని? వాస్తవికంగా చెప్పాలంటే బ్రదర్స్ అని సిస్టర్స్ బలహీనపరుస్తారు, సిస్టర్స్ని బ్రదర్స్ బలహీనపరుస్తారు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటిది. తిమోతి అని చెప్పాడు ఈ మాట ఒకసారి. కరెక్ట్గా మందిరాన్ని బయలుదేరేదాడు పెద్ద యుద్ధాలు జరిగాడు ఇంట్లో. అయితే దేవునికి మహిమగా జరుగునట్లుగా ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవునికే మహిమ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్న దేవుని నామమునికే స్తుతి కలుగును. ఇప్పుడు బలహీనపరిచేటువంటి ఆత్మ మన మీద ప్రభావితం చూపిస్తున్నప్పుడు ఎక్కడ ఉంటుందండి ఆ బలహీనపరిచేటువంటి ఆత్మ? మన బిడ్డల రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా ఆ బలహీనపరిచేటువంటి ఆత్మ నువ్వు గమనించాలి. ఏదైతే నెగిటివ్ షేడ్లో మాట్లాడుతూ ఉందో, ఏదైతే నెగిటివ్గా ప్రభుకి విరోధంగా మాట్లాడుతూ ఉందో ఆ యొక్క ఆత్మను నువ్వు గమనించాలి. ఆ నడువొంగిపోయినటువంటి స్త్రీని ఎవరు గమనించారు అని అంటే, ఎవరు గమనించారంటే ప్రభు అయినటువంటి దేవుని యొక్క నేత్రములు ఆ యొక్క నడువొంగినటువంటి స్త్రీని చూచుడు ద్వారా ఆవిడ ఏం చేసాడు చెప్పండి? ఆవిడని స్వస్థపరిచినాడు. మనం కూడా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారికి మనం ఉన్నాం కాబట్టి మనం కూడా బలహీనపరిచేటువంటి ఆత్మ సంబంధం ఆత్మ మాట్లాడేటువంటి మాట మనం గమనించాలి. ఎప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి? నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడతాం. అందు గురించి అన్నాడు యోబు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? ఏమల్లా తన్నే ప్రభువును మాత్రమే ఏం చేశాడు చెప్పండి? ఎవరైనా మనల్ని బలహీనపరిచినప్పుడు, ఎవరైనా మనల్ని తగ్గించి మాట్లాడుతున్నాడు, మనం ఎవరిని మహిమపరచాలంటే దేవుని మహిమపరచబడు ద్వారా ఏం చేయబడతాం చెప్పండి? మనం దేవుని బలాన్ని మనం పొందుకుంటాం. చూడండి ఆ మాట చూసినట్లయితే మనం చూడండి ఒక మాట రాయబడుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. వీళ్ళ దేవుడిని బలహీనతలు ఆ చిన్న ఆట వచ్చింది. యెహోవా యందు ఆనందించడం వలన అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రతి బలహీనతలందు కూడా దేని ఆనందించాలంటే దేవుని యందు ఆనందించడం ద్వారా ఏం పొందుతాం అంటే బలం పొందుతాం. ఇక నిరుత్సాహాన్ని బట్టి, బలహీనతను బట్టి, అగో పలానా సహోదరుడు, పలానా సహోదరి
మా అమ్మగారు ఇలాగ అన్నారు, మా నాన్నగారు ఇలాగ అన్నారు అని చెప్పేసి ఆలోచన ఎంత మాత్రం కలిగి ఉండకూడదు. దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి, ప్రభువుని మహిమపరచాలి. పలానా సహోదరుడు నన్ను ఈయనగా మాట్లాడు ప్రభు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఎప్పుడైతే మనం అలాగా ఆ రీతిగా తీర్మానం చేసుకొని ప్రభువుని వెంబడిస్తామో ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, బలవంతులుగా చేసేటువంటి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడండి. ఇంకా కొన్ని రిఫరెన్స్లు మనం చూసినట్లయితే మన పితరులు ఏ రీతిగా బలపరచబడ్డారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 23-25 వచ్చిన నేను సంచరించుచు ఈ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. అపోస్తలుల కార్యములు 16 వారు చాలా దెబ్బలు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, చెరసాల్లో వేయబడ్డారు. ఎలా కొట్టబడ్డారంటే అండి, చాలా భయంకరంగా కొట్టబడ్డారు, బొండాలు బిగించారు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి, దేవుణ్ణి ఏం చేస్తున్నారు చెప్పండి, మహిమపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఏం చేస్తున్నారు, కొనియాడిస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి వారిలో ఏం చేస్తుంది చెప్పండి, ఆ విధంగా వారిని పాటలు పాడే విధంగా, ప్రభువును స్తుతించే విధంగా మార్చివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి బలహీనతల్లో కూడా ప్రభువుని ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు మహిమపరుస్తున్నట్లుగా, ఘనపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క అనుభవాన్ని కీర్తనకారులు కూడా షేర్ చేసి చూడండి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన 42 8వ వచనం. అయినను పగటి వేళ ఎందుకని ఇలా ఉన్నారంటే అండి, ఇంత సంతోషంగా ఉండగల కారణం ఏంటన్నదాన్ని కీర్తనకారుడు చాలా క్లియర్గా రాస్తూ, రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవితాదైన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. ఎప్పుడైతే ప్రార్థన ఆత్మ కలిగి ఉంటామో మనం ఎలా ఉంటామండి, బహుధైర్యంగా. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన ద్వారా మాత్రమే. హృదయం అంతా కలత చెందినవాడు మోకాలేసి ప్రార్థన చేయండి, ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, బలపరిచేటువంటి వాడు ఉంటాడు. ఇక అపోస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే ఇక పేతురు సీలలు ఏం చేస్తామో చెప్పండి, దేవులను దేని ఏంటంట, వారి యొక్క బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో మరి దేవుని మహింపరిచేటువంటి బలవంతులైనటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూడగలిగాం. మొదటి పేతురు మన ప్రభు మాదిరి రీతిగా ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22-23 వచ్చినారు. ఆయన పాపం చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. మాటకు తిరిగి మాట ఎంత మాత్రం కూడా మాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈయన కూడా బలహీనంగానే ఉన్నాడు. ఇక్కడ అనేకులు దూషిస్తూ ఉన్నారు, దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ నేను ఎంత మాత్రం కూడా ఆయన ఏం చేయలేదంటే బదులు దూషించలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే దూషించే వారి విషయంలో మనం మళ్ళా బదులు దూషిస్తే ఏం చేయబడతాం చెప్పండి సిస్టర్, మనం బలహీనపరచబడతాం. ఎప్పుడైతే దూషించే వారి విషయంలో మనం దూషించగా ఎవరికి అప్పగించాలంటే అంతా కూడా దేవునికి అప్పగించినట్లయితే మనము బలపరచబడతాం. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు బల దగ్గరికి వస్తున్న మన యొక్క జీవితంలో దోషికి ప్రతి దోషం చేస్తా ఉన్నామా? లేవ్యకాండంలో ప్రభు చెప్పాడు, లేని వార్తను పుట్టింపకూడదని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే ప్రభు అయినటువంటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు తీర్పు తీర్చడానికి అధికారమే నీకు లేదా. చూడండి, ధర్మశాస్త్రానికి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మాటకి ఎంత వ్యత్యాసం ఉందంటే, పలానా వాడిని చెడ్డవాడైనా కూడా చెడ్డవాడు అంటానికి వీలే తీర్పు ఎప్పుడు తీరుస్తుంది చెప్పండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి తీర్పు తీరుస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, నేను ఎంత మాత్రం నీ మీద నేరం మోపట్లేదమ్మ, నువ్వు వెళ్ళి పాపము చేయకు అన్నాడు. మీలో పాపం చేసిన వారు మొట్టమొదటిగా ఆమె పైన రాయి వేయండి, ఒక్కడు కూడా రాయి వేయండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే,
నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి తీర్మానం ఏంటి అని మనం చూసినట్లయితే ఏ యొక్క సహోదరుని కూడా పలానా ఇది అంట అన్న మాట కూడా మనకు అంటానికి అధికారం ఎంత మాత్రం కూడా. తద్వారా ఏం చేయబడతాం చెప్పండి? ఆత్మ సంబంధంగా బలహీనపరచబడతాం. నువ్వు అప్పగించవలసింది ఎవరికంటే ప్రభువుకు అప్పగించడమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మన యొక్క నాలుగు ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైన బలహీనత, ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు బట్టి వచ్చేటువంటి బలహీనత ఏం చేయబడతాం? గొప్ప నష్టాన్ని కుటుంబాలకు. ప్రభు బిడ్డలుగా లేనంచేపు కూడా మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం. మన నాలుగు ఇష్టానుసారంగా మాట్లాడింది. ఇప్పుడు ఇదే నాలుగుతో మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ఇదే నాలుగుతో మనము ఏం మాట్లాడకూడదు చెప్పండి? ఇష్టానుసారమైన మాటలు ఎంత మాత్రం కూడా. తద్వారా ఏం చేయబడతావు తెలుసా? ఏ పాపం చేయవసరంలా అనవసరంగా మన ఇంట్లో ఒకరి గురించి మీటింగ్ పెట్టామంటే, ఒక వ్యక్తి గురించి మీటింగ్ పెట్టామంటే మనం ఏం చేయబడతాం చెప్పండి? బలహీనపరచబడతాం. బలహీనపరిచేటువంటి ఆత్మ మన మధ్య ఏం చేస్తా చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఉందో? ఈమెకు 18 సంవత్సరాల నుంచి ఉందంట నడుము వంగిపోయి. నడుము దేనికి సాదృశ్యం ఉందంటే ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి సాదృశ్యం. నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడము. నీ నడుములకు ఏం కట్టుకోవాలంట? గట్టిని కట్టుకో. మన యొక్క ఆత్మ సంబంధమైన స్థితి ఇక మధ్యాహ్న కాలంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఏ స్థితిలో ఉందో? ప్రభు దృష్టికి వంకరగా ఉందేమో, ప్రభు దృష్టికి వంగిపోయిన స్థితిలో ఉందేమో, ప్రభు దృష్టికి ఆహ్లాదకరంగా లేదేమో మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితి. ప్రభు అంటా ఉన్నాడు, నా కుమారి నా కుమారుడా నా యొద్దకు రా, నేను ఏం చేస్తాను చెప్పండి? సరి చేస్తాను. ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరంలా ఆత్మ సంబంధమైన సరిదల కోసం ఏం రమ్మంటాడు చెప్పండి? నా యొద్దకు వచ్చి నువ్వు ఒప్పుకో. ఒప్పుకొని విడిచిపెడితే సరైనటువంటి మార్గంలో నేను ఏం చేస్తాను చెప్పండి? వంకర మాటలు మాట్లాడేటువంటి స్థితిని బట్టి వంగిపోయినాడు. వంకర చూపిన విధానం బట్టి వంగిపోయినటువంటి నాడు. వంకర మాటలు అన్నటువంటి విధానం దురచవిలిగినటువంటి పాడైపోయినటువంటి స్థితి అంతా కూడా ఎవరు సరి చేస్తారు చెప్పండి? ఇదంతా రికార్డ్ అయిపోతూ ఉంది. ఇదంతా కూడా ఏం చేయబడుతుంది? వాటి క్యాసెట్లు పరలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా డిస్ట్రాయిడ్ చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే ప్రభువుకి. వారి పాపములు ఎన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకున్నాను ప్రభు చెప్తా ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకి కూడా ఏం చేయాలంటే లెక్క అప్పగించాలి. పాత నిబంధనలు ఏమన్నాడు చెప్పండి? లేని వార్తను పుట్టిస్తే శిక్ష అన్నాడు. అంటే ఉన్న వార్తను పుట్టించవచ్చుగా. లేని వార్తను పుట్టిస్తే తప్పు అన్నాడు ధర్మశాస్త్రం. అంటే ఉన్న వార్త గురించి చెప్పుకోవచ్చుగా. నూతన నిబంధనలు నీకు తెలిసినా కూడా చెప్పడానికి వీలు లేదు అంటాడు ప్రభు. తీర్పు తీర్చడానికి నీకు నాకు కూడా ఏం లేదంటే ఆ తీర్పు తీర్చే సింహాసనం ఎవరిదంటే ప్రభు. ఒకవేళ ఒక వ్యక్తికి మనం తీర్పు తీరుస్తున్నాం అనుకోండి, నువ్వు ఎవరి సీటు తీసుకున్నట్టు? ఎవరి సీటు ఎవరు తీసుకున్నట్లు? అంటే ప్రభు స్థానంలో మనం వెళ్ళిపోతున్నాం. అయితే దీన్ని బట్టి అర్థమవుతున్న మాట ఏంటంటే మనం బలహీనపరచబడడానికి మనం చేసేటువంటి తీర్మానాలు, మనం చేసేటువంటి తీర్పులు, దాని గురించి ప్రభు అంటాడు దాని విషయంలో సరి చేసుకోండి. దాని విషయంలో సరైన రీతిలో మనకి జీవితం ఉన్నట్లయితే ఈ బలహీనపరిచేటువంటి ఆత్మని ఇప్పుడే పంపించేస్తాను. సరిగ్గా నిలబడేటువంటి స్థితిని నీకు అనుగ్రహిస్తాను. సరిగ్గా చూసేటువంటి ఆత్మ నీకు ఇస్తాను. సరిగ్గా వినేటువంటి ఆత్మ సంబంధించిన చెవులను నీకు ఇస్తాను. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని నీలో నింపుతానని ప్రభు మాట్లాడుతున్న నిర్మాణంలో ఆమె ఏం చేసింది చెప్పండి? చక్కగా నిలవబడి ఎవరిని మహింపరిచిందంటే ప్రభువును మహింపరిచింది. ఇవాళ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువును మహింపరిచేటువంటి సౌందర్యం మనలో కనపడాలి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 20-27 వచనాలు. మార్కు సువార్త ఆఖరిగా మనం చూసినట్లయితే 9వ అధ్యాయం. వాడు నేలపడి దొరుకు కాచుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని అడగగా అతడు ఇందాకే 18 సంవత్సరాలని ఒక ఏముందంటే ఒక ప్రమాణం అంటే ఒక స్పెసిఫిక్ గా ఒక పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే బాల్యం నుండే ఉందంట. ఏంటమ్మ ఇది? ఏ దెయ్యం ఇది? ఇందాకేమో పట్టినటువంటి ఆత్మ బలహీనపరిచే ఆత్మ. రెండోది ఇక్కడ ఏంటంటే చెవిటి మోగ అంటే చెవిటి దేనికి కనపడదు, మాట్లాడదు. కొంతమంది గృహాల్లో చెవిటి మోగదేలు ఎక్కువ కనపడదు. కుమారుడితో తండ్రి మాట్లాడు,
తండ్రి మాట కుమారుడు. ఏంటంటే ఏ ఆత్మలు బట్టి ఉన్నాయి అక్కడ? చెవిటి, మోగ. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తున్నప్పుడు వినరు, దాన్ని మాట్లాడు. ఈ విధంగా చెవిటి మోగాత్వం పట్టినటువంటి ఇతను ఎప్పటి నుంచి ఉందంటే నీకు ఈ జబ్బు బాల్యం నుండి ఉందంట. తన శిష్యుల దగ్గర తీసుకెళ్లారు, అది ఎంత మాత్రం కూడా సరిచేయబడాల. ప్రభు ఏం చేశాడు చెప్పండి? గద్దించి ఆ యొక్క చెవిటి మోగ దయ్యాన్ని పంపించేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటి చూడండి. చదవమ్మా, కంటిన్యూషన్. ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా అది నాశనం చేస్తుందంట. తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును నాశనం చేయడానికి ఆత్మ పట్టినట్లుగా చూస్తుంది. ఇదేం చేస్తుందంటే వినవు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడవు. ఈ రెండు కూడా చేయవద్దు. దేవుని యొక్క వాక్యం చదవలేము మందిరంలో, దేవుని యొక్క వాక్యాన్ని విననివ్వదు. ఇదేంటంటే ఏ ఆత్మ అంటే చెవిటి మోగతే. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఒకవేళ వినలేనటువంటి చెవులు నీకు ఉన్నాయేమో, మాట్లాడలేనటువంటి పరిస్థితి నీ యొక్క జీవితంలో ఉందేమో, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే, నాకు సాగిపడినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు ఏమన్నారు చెప్పిన వాటన్నింటినీ కూడా నేను పంపించేస్తాను. వినేటువంటి చెవులను, మాట్లాడేటువంటి నోరును ప్రభు మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, అది ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే అది నాశనమును తీసుకెళ్తా ఉందంటే. రెండోది ఏంటంటే అగ్నిలో నీళ్ళలోనూ తీసుకెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మన ప్రభు దగ్గరికి వస్తే మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 43 అధ్యాయాల ప్రభు మాట్లాడుతున్నారు చూడండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 1-2 వచనాలు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి ఈ బాల్యం ఉన్నటువంటి అంతటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్న మన యొక్క జీవితంలో ఒకవేళ అది నాశనం చేసేటువంటి తరుణంలో ఆ చెవిటి మోగాత్మ ఉందేమో, దాన్ని నేను ఏం చేస్తాను చెప్పండి. ఒకవేళ నిన్ను పట్టి ఉంటే కనుక దాని నుంచి విమోచిస్తాను. నువ్వెవరు? నా సొత్తు. నా సొత్తు అంటే ఏమంటే చెప్పండి, నదుల్లో పడి నువ్వు వెళుచున్నప్పుడు ఆ యొక్క నీళ్లు నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్య నడుచున్నప్పుడు ఆ యొక్క అగ్ని కూడా నిన్ను కాల్చలేవని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మళ్ళీ మనం సరి చేసుకుంటే ఈ యొక్క వాగ్దానం మనందరికీ కూడా సొంతమవుతాం. నిజంగా చెవిటి పొగాతం పట్టేటువంటి వాడు ఏం చేస్తాడు చెప్పండి? నాశనాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు వాడు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ యొక్క లోకములు ఎన్ని కూడా ఉంటాయి, అయితే నేను ఏం చేస్తాను చెప్పండి, ఇవన్నీ కూడా నీ మీద పొర్లి పారకుండా నేను నడిపిస్తాను. తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, నా దగ్గరికి రా, ఆ ఉన్నటువంటి వాటన్నింటి కూడా నేను తొలగించి సరైనటువంటి క్రమంలో నేను నడిపిస్తాను. కీర్తన 91:4. కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. ఏం చేస్తాడంటే ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పుతాడంట. ఏముంటదంటే ఆశ్రయము ఉంటుందండి. అంత మాత్రమే కాదు, ఇంకా కీర్తనకారుడు కొన్ని రాశాడు. 91వ కీర్తన 3-6 వచనాలు కూడా మనం ధ్యానం చేసినట్లయితే చూడండి. కీర్తన 91 ఏం చేస్తాడు? వేట నాశనం చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన నిన్ను రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయం కలిగినట్లుగా మనం చూడవచ్చు. ఈ రీతిగా ప్రభు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఆ యొక్క చెవిటి మోగాత్మ కలిగినటువంటి దురాత్మ సమూహం నుంచి కూడా నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో వినడానికి ఇష్టపడతామో, దేవుని యొక్క వాక్కును పలకడానికి ఇష్టపడతామో, అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు నిన్ను కప్పేటువంటి వాడుగా ఉంటాడు. ఆ యొక్క అరణ్య మార్గంలో త్రోవ చూపించేటువంటి వాడుగా ఉంటాడు. విస్తారమైనటువంటి నదులు నీ మీద పొర్లిపారుచున్నప్పుడు అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాగకుండా చేసేటువంటి దేవుడుగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నిన్ను సురించిన దేవుడు. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళిపోవడానికి ఇష్టపట్ల, నా ప్రియ కుమారుడు కుమార్తె నా యొద్దకు
నీకు సరైన రీతిలో నిలబెడతానని దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూడగలచ్చు. ఆఖరిగా చూద్దామండి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఏమంటాడు చెప్పండి ఇక్కడ రూతు గ్రంథం 2:12లో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లుకు నీవు వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రెక్కల క్రిందకు రావడానికి ఇష్టపడినట్లయితే నీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే మేము ఇది ఏంటండి, వాళ్ళు ఏమైనా సేవకులా, లాజర్ గారేమో మాస్టర్, జాషువా గారేమో ఒక లైన్మెన్ ఉద్యోగం చేసుకుంటాడు, యాకోబు గారేమో వ్యవసాయం చేసుకుంటాడు, వాళ్ళు చెప్తే మేము వినేది ఏంటండి అంటే మాట్లాడుతుంది ఎవరంటే దేవుని ఆత్మ మాట్లాడుతుంది. కనుక మనం ఏం చేయాలంటే విని విడిచిపెట్టి సరి చేసుకున్నట్లయితే, నేను కూడా సరి చేసుకున్నట్లయితే మనం ఏం చేయబడుతుంది చెప్పండి, సురక్షితమైనటువంటి ఈ యొక్క బెత్లెహేము అనేటువంటి దేవుని యొక్క మందిరంలో ఏముందంటే మోయాబురాలైనటువంటి ఆ యొక్క రూతు ఏం చేసింది చెప్పండి, సురక్షితంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది వింటే, నీ యొక్క ఇరుగు పొరుగు వారు సురక్షితంగా ఉంటారు నీ ప్రార్థన ద్వారా ఇది ప్రార్థన చేస్తే, నీ సంఘం సురక్షితంగా ఉంటుంది. అదే అంటాడు ప్రభు, ఏమంటాడంటే సురక్షితమైనటువంటి కాపుదల ఎక్కడ ఉందంటే దేవుని యొక్క. నాకు ఆల్రెడీ రాత్రి 101 ఉందండి ఫీవర్. ప్రభు నీకు చిత్తం వెళ్ళి చెప్పమంటే వర్తమానం చెప్తా, శక్తి ఇస్తే, లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఆన్లైన్లో పెట్టుకొని కూర్చుంటా. నీ సన్నిధిని బట్టి పోగొట్టుకునే ఎందుకు వెళ్ళలేకపోతే కనుకంటే ప్రభు ఏం చేశాడంటే శక్తిని ఇచ్చాడు, సురక్షతని ఇచ్చాడు బెత్లెహేములో. అందు గురించి బెత్లెహేములో ఏం చేసింది చెప్పండి, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ప్రభు అని. అయితే మనం ఇదే విషయంలో ఎలా ఉండాలంటే అండి, వేగిరి పడేటువంటి వారికి ఉండాలి, వినాలా దేవుని యొక్క మాట. ఏలియా కూడా బలహీనపరచబడ్డాడు కదా, ఎక్కడ 400 మంది ప్రవక్తలతో ఛాలెంజ్ చేసినటువంటి ఏలియా వర్షము రమ్మంటే వచ్చింది, పొమ్మంటే పోయినటువంటి ఆజ్ఞాపించినటువంటి ఏలియా కేవలం ఒక యెజబెల్ ఇచ్చినటువంటి వార్నింగ్ కి ఏం చేయబడ్డాడు చెప్పండి, భయపడిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి, 19వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన ధ్యానం చేసుకున్నట్లయితే ఉంటుంది. ఆ అధ్యాయంలో వెళ్ళిపోయి ఆ వృక్షం కింద ఉండి చూడండి, ఆ మాట ప్రభు గుర్తు చేస్తున్నారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఈ కథ అంతా మీకు తెలిసిందే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏలియా భయపడిపోతూ వచ్చి చివరికి వచ్చేటప్పటికి ఏం చేశాడు చూడండి, 16వ అధ్యాయం మొదటి రాజుల 7వ వచనం చూడండి అమ్మా. మొదటి రాజులు 19:7. అయితే యెహోవా దూత ఎక్కడంటే కర్మేలు పర్వతం దగ్గర ఛాలెంజ్ చేసినటువంటి ఏలియా బలహీనపరచబడిన తర్వాత ఏమొచ్చిందంటే దేవదూత వచ్చి ఏం చేసిందంటే బలపరిచింది. మన యొక్క జీవితంలో కూడా కొంతమంది వార్నింగ్లు ఇస్తూ ఉంటారు, కొంతమంది హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు, ఉద్యోగంలో కావచ్చు, గృహాల్లో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఏం చేస్తారు చెప్పండి, కొన్ని బలహీనతలను కొన్ని పరిస్థితులను బట్టి ఏదో నిన్ను చేసేస్తాం అన్నటువంటి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. అయితే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి, ఏలియా బలహీనపడ్డాడు. మనం కూడా ఏం చేయబడతాం చెప్పండి, కొంతమంది మాటల విషయంలో బలహీనపరచబడిపోతూ ఉంటాం. అయితే మనల్ని బలపరిచేది ఎవరంటే ప్రభువు, దేవుని యొక్క సహవాసం. దావీదు ఏ రీతిగా దేవుని యొక్క యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ఏలియా ఏ రీతిగా అయితే ధైర్యం తెచ్చుకున్నాడు, 40 దినాలు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి వచ్చినాడు, ఎటువంటి జయాన్ని పొందినాడో అలాగే ఈ దినాన్ని కూడా ప్రభు అంటూ ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు చూసినట్లయితే ఆ యొక్క పేతురు శీలలు ఏ రీతిగా అయితే బలం పొందుకున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఏ విషయంలో నీకు బలహీనత ప్రభువును దూరం చేస్తూ ఉందో అన్ని విషయంలో కూడా ఛాలెంజింగ్ మాటలు చెప్పేది. యోబు భార్య ఏం చేసింది చెప్పండి, ఇంకేం బతుకుతావురా బాబు,
దేవుడిని తిట్టేసి నువ్వు చచ్చిపోరా. మరి ఏ పరిస్థితి బాగున్నప్పుడు అండి బెడ్ కాఫీ ఇమ్మంటారా యోబు గారు? జీడిపప్పు ఉప్మా చేయమంటారు యోబు గారు అన్నటువంటి యోబు భార్య పరిస్థితులు మారేటప్పుడు ఏం చేస్తామని చెప్పండి? దేవుణ్ణి దూషించి. అయితే ఒక క్రిస్టియన్గా మన యొక్క జీవితం పరిస్థితులు ఎలా మారిపోయినప్పటికీ కూడా మన ఇరుగు పొరుగు వారు మన భార్య కూడా మనల్ని దూషించినా కూడా ప్రభు విషయంలో కమిట్మెంట్ ఎంత మాత్రం కూడా మనము ఏమవ్వకూడదండి, మార్పు ఉండకూడదు. అప్పుడు మనల్ని ఏం చేస్తారు? ప్రభువు బలపరిచేవాడు ఉంటాడు. అందు గురించి అంటున్నాడు, మీరు అనేకులు బలహీనులను రోగులుగా ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. బలహీనంగా ఉన్నవారు ప్రభు ఎంత మాత్రం చెప్పట్లా, బలం పొందుకొని వెళ్ళమన్న వర్తమానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఎవరెవరు ఎలా బలం పొందుకున్నారంట టకటగా చెప్పాడు నాకు ఒకసారి. ఈ పాట మళ్ళీ నెక్స్ట్ వీక్ గుర్తుండాలి. దావీదు దేవుని యొక్క బలం, దేవుని యొక్క మాటను బట్టి బలం పొందుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. రెండోది ఎవరంటండి? బలహీనపరిచే ఆత్మ నుంచి ప్రభు ఏం చేశాడంటే ఆయన మాట వినుడు ద్వారా బలపరచబడినటువంటి స్త్రీ. మూడోది ఏంటంటే చెవిటి మోగదెయ్యం ఏం చేయబడింది చెప్పండి? దేవుడు ఏం చేశారంట, ఆ చెవిటి మోగదెయ్యం ఏం చేస్తుందంటే అగ్నిలోనికి నీళ్ళలోనికి ఆగుతుంటది. అంటే ఒక పక్కన వేడి, ఒక పక్కన చల్లని. నులివేసిన జీవితం నుంచి ప్రభు ఏం చేస్తారని చెప్పండి? విడిపించేవాడుగా ఉన్నాడు. మన బలపరిచే దేవుని యందు మనం ఆనందించడం ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. ఎక్కడ బలహీనంగా ఉన్నామో అన్ని విషయంలో ప్రభువుని అడిగి మనం ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకొని మన యొక్క తప్పిదములను మన అతిక్రమములను ఏం చేయాలంటే కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు మనం బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగా.